మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే పథకాలు ఒక్కొక్కటి పథకం ద్వారాగా ఒక్కొక్క సీఎం మనకి జ్ఞాపకం ఉంటారు. మొదటగా చూసుకుంటే ₹2 కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు మనకి ఇప్పటికి కూడా అందరికీ గుర్తుంటారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇప్పటికీ గుర్తుంటారు. అలాగే కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం పథకం, ఇది మన స్టేట్లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఎక్కడ లేని విధంగా ఈ పథకం ఉంది. అంటే భద్రాచలం శ్రీరాముడి కళ్యాణానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మన లబ్ధిదారైన శ్రీనివాస్ గారు అట్లాగే రాధ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వాళ్ళతో పాటుగా భోజనం చేయడం జరిగింది. మనం శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ రోజున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అట్లాగే మీ ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే అందరూ కూడా మీ ఇంటికి భోజనానికి వచ్చి ఇక్కడ భోంచేసి మీ అందరితో కుటుంబంతో గడిపారు. ఏమంటారు మీరు? ఈ శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా ఆ రాముల వారే మా ఇంటికి వచ్చినట్టు ఉంది సార్. కలకలలాడుతుంది మా ఇంటి. అది శ్రీరాముడి కళ్యాణం సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారు, ఆ క్యాబినెట్ ఉన్న మిగతా మంత్రులు అందరూ వచ్చి, అదేవిధంగా ఈ సన్నబియ్యం ప్రోగ్రాం అనేది ఈ ఏప్రిల్లో ఈ నెలలో స్టార్ట్ చేశారు. అదే బియ్యం మేము వండి పెడితే తింటరా అనేది కూడా ఆలోచన లేకుండా ఒక బోర్గుంపాడు మండలం సారపాక ముత్తెలం గ్రామంలో ఈ ఎస్టీ నాయక్పోడు కుటుంబానికి వచ్చి, ఈ పేద కుటుంబానికి దగ్గరికి వచ్చి ఆయన ఈ సన్నబియ్యం భోజనం చేసి ఆయనకి కావలసిన వంటలు కూడా ఆయన ఇష్టపూర్వకంగా మనం ఎలా తింటామో రోజువారీగా అదే విధంగా వారు భోజనం చేశారు. దాంట్లో ఎలా ఉన్నాయి ఏంటి అన్న క్వశ్చన్ కూడా వచ్చినప్పుడు సారు చాలా ప్రీతిగా ఇష్టంగా తిన్నారు. అది ఇంకోటి శ్రీరామనవమి సందర్భంగా ఒక అన్నయ్య చెల్లెలింటికి ఎలా వస్తాడో ఒక పసుపు కుంకుమ పట్టు చీర పంచశాలతో వచ్చి ఆ చెల్లెకి ఒడి నింపి వరాలు నింపి అనే పద్ధతిలో ఇచ్చి వెళ్ళిపోవడం అనేది చాలా నమ్మకమైన విషయం సార్. అంటే ప్రధానంగా చెప్పండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు సీఎం గారు మీ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి ఏమేమి పదార్థాలు మీరు వండి పెట్టారు? పదార్థాలు అంటే సార్, ఇవాళ శ్రీరామనవమి, అదే సార్ మనం తినే ఆహారం ఏదైతే మనం తింటున్నామో రోజువారీగా పప్పు కానీ, సాంబార్ కానీ, ఒక పులిహార కానీ, ఒక గోంగూర పచ్చడి కానీ, పెరుగు కానీ ఆయన ప్రీతిగా ఇష్టంగా తిన్నారు. దాంట్లో ఏది కూడా అది బాగలేదు ఇది బాగలేదు అని కూడా అన్నారు. అదేవిధంగా సారు మాతో పాటు ఉన్న మా ఆంటీ గారు అయితే తులసమ్మ గారు కానీ వాళ్ళ కోడలు కానీ మాకు పొద్దున్న నుంచి సార్ సీఎం గారు మన ఇంటికి వస్తున్నారు, మన భోజనం తింటున్నారు అనేటప్పటికీ మేము రాముల వారి కళ్యాణం కానీ ఈ రాముడు ఎప్పుడు వస్తున్నారని చూసుకుంటా ఇవాళ టైం అంతా సార్ కోసం గడపడం జరిగింది. మా ఇంటికాడ భోజనం చేయటం, అదేవిధంగా వాళ్ళు నచ్చిన వంటలు కానీ ఎక్కువ ప్రీతిగా తినడం జరిగింది సార్. అంటే ప్రధానంగా చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ఇల్లు చూస్తే అసలు ఇక్కడ ఉన్న వాతావరణం, ఒక డైనింగ్ టేబుల్ లేదు, డ్రెస్సింగ్ టేబుల్ లేదు, చాలా అంటే ఎట్లా అంటే ఒక పేద కుటుంబం ఎలా ఉందో మీది అలాగే ఉంది. ఇప్పుడు సీఎం గారు వచ్చారు, మీ ఇంట్లో కింద కూర్చొని భోంచేశారు.
అంటే మీరు ఏమనుకుంటారు అసలు, ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? ఇది ఒక మాటలో చెప్పాలంటే సార్, అసలుకి మా ఇంటికి ఈ పేద కుటుంబానికి రాముడు రామాయణంలో శ్రీరాముడు శబరి దగ్గరికి వెళ్ళలేదా, శబరి ఇల్లు ఎలా ఉంది, ఈ రోజు మా ఇల్లు కూడా అలాగే ఉంది. ఆ రోజు శబరి మనకి తినడానికి రాముడికి రేగి పనులు ఇచ్చింది. ఈ రోజు రాముడికి ఈ రేవంత్ రెడ్డి గారి రాముడికి మేము ఇచ్చిన ఈ పప్పుచారు, ములక్కాయ కూర, ఈ గోంగూర పచ్చడి అవే ప్రీతికి ఇచ్చారు సార్. అంటే ప్రధానంగా చెప్పండి, అంటే మీ కుటుంబాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేయడానికి అటు దేనికి సెలెక్ట్ చేశారు, ఎలాగే మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు? అది ఈ మనకి ఆ సందర్భం అనేది మీకు కల్లో కూడా అనుకోలేదు సార్. ఎందుకంటే జస్ట్ అలా వచ్చారు. శ్రీరామనవమికి సీఎం గారు వస్తారు, మనం రాముడి అంటే అధికారులు మీకు ముందుగా చెప్పుంటారు కదా, సీఎం గారు ఎవరు చెప్పారు అసలు? ఆ విషయం అనేది అసలు ఏం లేదు సార్. ఎందుకంటే మేము అనుకునేది ఏంటంటే సార్, మేము రాముల వారిని చూద్దాం అనుకున్నాం, రాముల వారితో పాటు సీఎం గారిని చూద్దాం అనుకున్నాం. కానీ ఆ రాముడే మా ఇంటికి వస్తాడనేది కల్లో కూడా అనుకోలేదు సార్. అంటే మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉంటారు అసలు? ఈ సన్న బియ్యం మీకు ఎన్ని కేజీలు వస్తుంది సార్ నెలకి? మా కుటుంబంలో 5గురం సార్. మాకు వచ్చేది నా కార్డు మీద 4 సార్. 4 అయితే 4 24 కేజీ బియ్యం వస్తుంది సార్, సన్న బియ్యం. అయితే సీఎం గారికి వంట చేసినటువంటి శ్రీనివాసి గారి తల్లి పద్మావతి గారు ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి పద్మావతి గారు, ఈ రోజున ముఖ్యమంత్రి గారికి వంట చేశారు, ఎన్ని రకాల వంట చేశారు? ఆయనకి మీ చేసిన వంటలో ఏది ఇష్టంగా తిన్నాడు? సీఎం గారు ఇచ్చిన బియ్యంతో వంట చేసాం సార్. ఆ వంటే పులిహోర, పరవన్నం వండానండి. దాంతోపాటు పప్పుచారు, గోంగూర పచ్చడి, తర్వాత ములక్కాయ టమాటా వండి పెట్టాము అన్ని. దాంతోపాటు కొంచెం నెయ్యి వేసాము, నెయ్యి కూడా వేసాము. అంటే సారు ఇది అది అని ఏం చెప్పలేదండి, వంటలు బాగుంది. నేను అడిగానండి, సార్ మేము బయటలం కదండి, మా వంట మీకు నచ్చదో మీరు ఏమనుకుంటారో సార్ అని నేను అడిగానండి. అడిగితే అదేం లేదమ్మా, బాగున్నాయి వంటలు, అసలైతే ఈ ఖమ్మం వాళ్ళు వంటలు బాగుంటారు, దీంతోడు ఇప్పుడు కూడా బాగుంది అని చెప్పారండి. అంతే. ఇంకా మళ్ళీ మీకు అన్ని బియ్యం వస్తాయి అని అడిగారు. ముందు అడగటం ఎన్ని బియ్యం వస్తాయని అడిగారు. బియ్యం అంటే మాకు 4గురికి వస్తాయి సార్. అంటే మీరు పేద కుటుంబం కాబట్టి గవర్నమెంట్ మీకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందుతున్నాయని అడిగారు? అవి అడగలేదండి, ఇంకేం అడుగుతారండి పాపం, అడగలేదు. కాకపోతే బియ్యం వస్తున్నాయా అని అడిగారు. బియ్యం వస్తున్నాయి అంటే వస్తున్నాయండి అంటే ఎంతమందికి వస్తున్నాయి అని అన్నారు. అంటే 4గురికి సార్ అన్నారు. 4గురికి వస్తున్నాయా అన్నారు. 4గురికి 6 కేజీలు కదండి ఒక్కొక్కరికి, 4గురికి 4 బాబు వస్తున్నాయండి, 24 కేజీలు. సీఎం గారు మీ ఇంట్లో కింద కూర్చొని భోజనం చేశారు. అవునవును. మీరు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు దీన్ని అసలు? ఎట్లా ఫీల్ అవుతున్నారా? నేను పెద్దగా ఏం ఫీల్ అవ్వలేదండి, కాకపోతే ఇష్టపడి వస్తున్నారు కాబట్టి ఫీల్ అవ్వరు, అంతే కదండి. మా ఇంటికి ఇష్టపడి వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు బాగోదని తెలుసు, ఆ సార్కి తెలుసు. ఆ ఇంట్లో పట్టె మంచాలు ఉండవు, పరుపులు ఉండవు, తర్వాత టేబుల్ ఉండవు, ఏముండవు ఆ సార్కి తెలుసు కాబట్టి మా ఇంటికి వస్తున్నారు. అందుకని మా ఇంట్లో భోజనం చేయాలనుకున్నారు కాబట్టి చేశారు. ఇప్పుడు చెప్పండి, సీఎం గారికి మీ కుటుంబం గురించి ఏమన్నా బాధలు ఏమన్నా ఉంటే తెలియజేశారా? తెలియజేశాను. నా పాపకు బాగోలేదు, నా బాబుకి ఉద్యోగం లేదు అని చెప్పానండి. ఈ రెండే చెప్పాను, మా విషయాలు ఏం చెప్పలేదు. చెప్తే విన్నారు అంతే, ఏమలేదు. వెళ్ళే ముందు మట్టుకి మళ్ళీ ఒకసారి అడిగాను, నాకు పసుపు కుంకుమ పెట్టిన తర్వాత నాకు బాబుకి ఉద్యోగం కావాలి సార్, పాపకి ఏం లేదంటే నేను కలెక్టర్ గారితో చెప్తాను, ఆయన అన్ని చూసుకుంటారు అని అంతే. అన్న తర్వాత కలెక్టర్ గారితో ఏం చెప్పారు, నాకేం చూపించుకుంటా చెప్పారండి. కలెక్టర్ గారు నాకేం చూశారు, చూసి సరేనన్నట్టు తలుపారు. ఇక నాకు ఇంకంతా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి గారు భద్రాచలం ఏదైతే శ్రీరామ నవమికి వచ్చి ఇక్కడ పినపాక నియోజకవర్గం బూరకంపాడు మండలం సారపాక ముత్యాలమ్మ గుడి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చి ఆయన భోంచేయడం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారితో పాటుగా మన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, అట్లాగే పార్లమెంటు ఎంపీ గారు బలరాం నాయక్ గారు, అలాగే
ఇక్కడ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారు, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు అందరూ కూడా ఈ కుటుంబం ఇంటికి వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్ళడం వీళ్ళకి ఎంతో సంతోషం కలిగిందని ఈ కుటుంబం చెబుతుంది. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజు సుమన్ టీవీ, సారపాక నుంచి.